రేయ్ చంపేస్తాను నేను ఈరోజు. రేయ్ కేదార్, ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది నానా, యువరాజ్కి దాహం వేస్తుంటే వాటర్ ఇచ్చి దాహం తీరుస్తున్నా నాన్న. సరే సరే, బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. సరే నాన్న, గుడ్ నైట్. రై గుర్తుపెట్టుకో, వదిలిపెట్టను. ఆ ఆలోచన నీ మనసులో ఇంకొక్కసారి వచ్చినా ఈసారి కేదార్లా కాదు యువరాజ్, కేడీలా కలుస్తాను. అది నీకు అస్సలు మంచిది కాదు. జాగ్రత్త. కేదార్ని ఓడించడం కాదురా, కేడీని ఓడించడం నువ్వు చూస్తావురా. వజ్రపాటి యువరాజ్ అంటే ఏంటో చూస్తావు. రాహుల్ గాడు చచ్చిపోకుండా ఉండాల్సిందిరా, కాదా ఆ జేడీ చంపకుండా ఉండాల్సిందే. ఆ జేడీ మీద మనం గెలవడం, వాడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాడు. మనం జేడీ ఇంటికెళ్ళి అంత గొడవ చేశాం, ఆ జేడీ సైలెంట్ గా ఉంటుందంటావా? ఉండకేం చేస్తుంది? యాక్చువల్ గా ఏం చేయగలదు చెప్పు. ఆ జేడీ ఏం చేసినా మనం ఏం చేస్తామో ఏం చేయగలమో ఆ జేడీకి తెలిసేలా చేసొచ్చాం. ఆ జేడీ మనసులో భయం మొదలైపోయి ఉంటుంది. అవినాష్ జోలికి రావడం కాదు, పేరు తలుచుకుంటేనే ఒంట్లో వణుకు మొదలవుతుంది. అంటే ఆ జేడీ సుమా కేసు క్లోజ్ చేస్తుందంటావా బావా? చేసేస్తుందిరా, ఎందుకంటే ఆ జేడీకి అది తప్ప వేరే ఆప్షనే లేదు. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా కేసు క్లోజ్ చేస్తుంది. ఏంట్రా, నిన్నటి నుంచి ఇంటికి రాకుండా ఇక్కడే పార్టీ చేసుకుంటున్నారా? డాడ్, నేను గెలిచాను, ఆ జేడీ మీద గెలిచాను. ఓ, మళ్ళీ జేడీ జోలికి ఎందుకు వెళ్ళావు? కేసు క్లోజ్ చేయించడానికి నేను ట్రై చేస్తున్నాను చెప్పాను కదా. అయ్యో డాడ్, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. మన కష్టం అంతా ఆ జేడీనే పడి కేసు క్లోజ్ చేస్తుంది. జేడీ కేసు క్లోజ్ చేస్తుందా? ఎందుకు క్లోజ్ చేస్తుంది? ఎందుకంటే జేడీ ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో, ఆ ముసుగు వెనుకున్న మొహం ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఏంటి? జేడీ ఎవరో నీకు తెలుసా? తెలుసు డాడ్. ఎవరు? ఎక్కడుంటుంది చెప్పు అవినాష్. జేడీ చాప్టర్ ఇప్పుడే క్లోజ్ చేస్తాను, చెప్పరా? డాడ్ 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 కూల్. నాకు కావాల్సింది జేడీ చావడమే అయితే ఆ పని నేనే చేసేవాని కదా. కానీ నాకు కావాల్సింది ఓటమే తెలియని జేడీ ఓడిపోవడం. జేడీని ఓడించాక, జేడీ కళ్ళల్లో భయం చూశాక, జేడీని కేడీని వాళ్ళ కుటుంబాన్ని మీకు అప్పగిస్తాను డాడ్. మీరు వాళ్ళతో రాజకీయమే చేస్తారో రౌడీజమే చేస్తారో మీ ఇష్టం. వారం రోజుల్లో మీ బర్త్డే ఉంది కదా, ఆ రోజు నేను మీకు ఇవ్వబోయే గిఫ్ట్ జేడీ. అది నా కొడుకంటే అదే రోజు నేను మీనంతో డీల్ మాట్లాడతా. జేడీ ఎవరో తెలుసుకోవడం కోసం మీనని ఏమైనా చేస్తాడు. ఇంకా లేట్ ఎందుకు డాడ్? రండి డాడ్, ప్రీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. నువ్వు చేసుకో.
మన ఇంటికొచ్చి చేసిన రచ్చని గెలుపనుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టున్నారు జేడి. వాడిని స్టేషన్ కి తీసుకెళ్లి మన స్టైల్లో సెలబ్రేషన్స్ చేపిస్తే దారిలోకి వచ్చేస్తాడు కేడి. లోపల మినిస్టర్ గారు కూడా ఉన్నట్టున్నారు మ్యామ్. ఓ నైస్. ఎలాగో కొడుకుని అరెస్ట్ చేస్తానంటే ఆ రాయుడు ఒప్పుకోడు, మనల్ని ఆపుతాడు. అప్పుడు తండ్రి కొడుకులిద్దరినీ అరెస్ట్ చేసేయచ్చు. ఒకవేళ అవినాష్ పానిక్ అయ్యి మినిస్టర్ ముందు మన గురించి నిజం చెప్పేస్తే? అవును మ్యామ్, అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి అవినాష్ ఏమైనా చేస్తాడు కదా. ప్రతి మనిషికి బలం బలహీనత ఉంటుంది రమ్య. వాడి బలం భయం లేకపోవడం, బలహీనత వాడి ఈగో. ఇప్పుడు దాంతోనే మనం గేమ్ ఆడాలి. ప్రతిసారి పవర్తో కొట్టలేం, ఒక్కోసారి బుద్ధితో కూడా కొట్టాలి. కొన్నిసార్లు అవతల వాడి వీక్నెస్తో ఆడుకోవాలి. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. వాడి వాళ్ళ మనతో వస్తే బ్రతికిపోతాడు, లేదంటే వాడి ఫ్రెండ్లానే చచ్చిపోతాడు. వాడు డేంజర్తో ఆటాడుతున్నాడు, కానీ వాడికి కూడా తెలియదేంటంటే వాడు ఆడే డేంజర్ని నేనే. వాడి స్టైల్లోనే వాడిని దెబ్బ కొడదాం. పద జేడి. రే, ఎవడ్రా మ్యూజిక్ ఆపింది? హే జేడి, నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మేడం, ఎంత నన్ను మిస్ అయితే మాత్రం మరీ ఇలా వెతుక్కుంటూ వచ్చేయాలా? ఏ మాట కా మాట మేడం, మీరు శారీలో కంటే ఈ షర్టు ప్యాంట్లో ఇంకా అందంగా ఉన్నారు. రేయ్, హే కూల్ టైగర్, కూల్. నేను కామెంట్ చేయలేదు, కాంప్లిమెంట్ ఇచ్చా. ఇలానే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు నిన్న బాధలో మాట్లాడారని నాకు అర్థమైంది. కేసు క్లోజ్ చేస్తున్నానని చెప్పడానికే వచ్చారు కదా, చెప్పండి. ఆ గుడ్ న్యూస్ మా డాడ్ కూడా వింటారు.